పేరు వలీం షేక్, తెలంగాణ ముస్లిం సభ్యులు, ఆవాస్ పుస్తక ఆవిష్కరణకు చేసినటువంటి పెద్దలకు, సభాసదులకు అందరికీ కూడా మా ముస్లిం రచయితల సంఘం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సభ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నది. ఈ సభకు అధ్యక్షుడిగా అసనూరి రవీందర్, తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్, రచయిత, విమర్శకుడు, కవి, గాయకుడు, ఎందరికో తన యొక్క అక్షరాల ద్వారా, పాటల ద్వారా ఉత్సాహాన్ని, ఆవేశాన్ని కలిగించేటువంటి అదేవిధంగా హైదరాబాద్ ఉర్దూ కవి, విమర్శకుడు, ఉర్దూ సాహిత్యంలో కూడా తన యొక్క ఉర్దూ కవిత్వం ద్వారా ఈ తెలంగాణ ఒక సెంటిమెంట్ను, ఒక ఆవశ్యకతను, అదేవిధంగా ముస్లింల యొక్క బాధలను, బాధలను తెలియపరిచేటువంటి కవి అని జడ్జీలు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. अली जय साहब गाइड माध्यम करते हुए हम అదేవిధంగా తెలంగాణ ఉద్యోగం అంటే ఒక వర్గానికో, ఒక పార్టీకో, ఒక సంఘానికో అనేది కాకుండా అన్ని పక్షాలను, అన్ని సంఘాలను సమన్వయపరుస్తూ ఒక ఐక్యవేదికగా ఈ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి కోదండ రాములు గారిని వెనుక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్య విమర్శకులు, అదేవిధంగా సంపాదకులు అంటే ఒక పత్రికా కార్యాలయంలో ఉండి ఆ రకమైనటువంటి పనిని చేస్తూ ఉండడం అనేది కాకుండా సరిహద్దులు దాటి సాహిత్య సభల ద్వారా ప్రజల మధ్య ఉంటూ తన అక్షర చైతన్యాన్ని, ఉపన్యాస ఉత్సాహాన్ని కలిగించేటువంటి కె శ్రీనివాస్ గారు, ఆంధ్ర సంపాదకులు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కవి, రచయిత, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లారం నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కవి, విమర్శకులు, తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధకులు కుంకిరెడ్డి నారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సభకు రావాల్సినటువంటి పెద్దలు గారు, విమలత గారు వస్తున్నారు. కొన్ని దినాల్లో వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. సభను ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు గారిని కోరుతున్నాను. అందరికీ జై భీములు. సభ ఆలస్యంగా మొదలవుతున్నందుకు మన్నించాలి. కర్నూలు చావుకి కారణాలు అనేకం అన్నట్టు ఈ సభ ఆలస్యం కావడానికి వెనకాల కూడా చాలా కారణాలు ఉన్నాయి. బహుశా ఇది స్కైబాబా సభ కాకుండా ఉంటే ఇంకొంచెం ముందు మొదలయ్యేది, ఇంకొంత ఎక్కువ మంది వచ్చేవాళ్ళే. మరోవైపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కళల మీద ఒక సభ జరుగుతూ ఉంది. అట్లా రావాల్సిన గద్దరన్న వీళ్ళంతా అక్కడే ఆగిపోయింది, మధ్యలో వచ్చి చేయడంతో. సాధారణంగా ఒక పుస్తకావిష్కరణ సభ అంటే పుస్తకాన్ని ఆవిష్కరించి పరిచయం చేసి ఈ కవి, ఈ రచయిత ఇంత గొప్పోడు, ఈయనలాంటి కవి రచయిత ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేడు అని మాట్లాడేటువంటి సభల్ని మనం చూస్తాం. అంటే పోవడం, నువ్వు నన్ను పోగడు, నీ నిన్ను పోగొడతా అనేటటువంటి ఒక అంతర్గత రహస్యం లాగా అది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ సభ అలాంటి సభ కాదు. ఈ పుస్తకం పేరులోనే ఒక గాయపడ్డ తనం ఉన్నది. జఖ్మీ ఆవాజ్ అంటే గాయపడ్డ గొంతుక. ఒక ముస్లింగా స్కైబాబా
ముస్లింలందరికీ ప్రతినిధిగా ఈ పుస్తకాన్ని మన ముందు తీసుకొచ్చింది. గత 10 ఏళ్లుగా స్కైబాబా పేరు తెలుగు సాహిత్యంలో తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఒక్కడే ఒక సమూహమై అనేక సార్లు గర్జించిన సందర్భాలు ఉన్నాయి. 2009లో ఉద్యమం మొదలు కావడానికంటే ముందే ఫ్రీ జోన్ మీద చర్చ జరుగుతూ ఉంటే మనం కవులందరినీ కదిలించాలి, ఈ 10 జిల్లాల్లో ఉన్నటువంటి సాహిత్యకారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి స్కైబాబా ఆలోచనలు చేసింది. దాని ఫలితంగానే జాగో జగావో అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక మైల్ స్టోన్ లాంటి కార్యక్రమం 250 మంది కవులు 10 జిల్లాల నుండి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి, అట్లా ప్రతి సందర్భంలో తెలంగాణ కవులు సాహిత్యకారులు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మద్దతు తెలిపాలి, మన బాధ్యత ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతున్నటువంటి ఒక సీరియస్ సాహిత్యకారుని మనం స్కైబాబాలో చూడవచ్చు. అయితే ఈ పుస్తకం తీసుకొస్తున్నటువంటి సందర్భం కూడా చాలా ముఖ్యమే. ఇవాళ మనమంతా ఒక సందిగ్ధ సందర్భంలో ఉన్నాం. ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నటువంటి ఒక సందర్భం, అనుకుంటున్నటువంటి ఆలోచనలన్నీ తారుమారవుతున్నటువంటి ఒక సందర్భం. తెలంగాణ ఉద్యమం అంటే వలీ హుసేన్ భాయ్ ఇప్పుడే చెప్పింది, మేమంతా తెలంగాణకి ఉద్యమానికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, అందరం కలిసికట్టుగా ఉంటాం. అట్లా కలిసికట్టుగా ఉన్న తనానికి కోదండరాం సార్ ఒక నిలువెత్తు ప్రతీక అని చెప్పేసి సగౌరవంగా వేదిక మీద పిలిచేది. అది ఒక ముస్లింలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్కి అది నిరసనంగా కనబడతాం. కానీ రాజకీయ పరిణామాలు, సాహిత్య సభల్లో రాజకీయ సభల్లో సాహిత్యం గురించి మాట్లాడే ప్రస్తావనలు ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. కానీ సాహిత్యము రాజకీయాలు వేరువేరుగా ఉండవు. ఇవాళ తెలంగాణ కవులు రాస్తున్నటువంటి ప్రతి అంశం కూడా రాజకీయాలతో ముడిపడినటువంటి అంశం అనేది మనం గుర్తుంచుకోవాలి. అట్లా చూసినప్పుడు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ముస్లిం సమాజాన్ని కల్లోలపరుస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం కంటే ముందే ముస్లింలు వాళ్ళ జాతి ప్రేమను, నైతికతను నిరూపించుకోవాల్సిన సందర్భాన్ని ఒకవైపు దేశంలో హిందుత్వ శక్తులు పరీక్షకు పెడితే, అదే హిందుత్వ శక్తులు ఈరోజు మళ్ళీ ముస్లింల మీద చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉద్యమం మాత్రం రకరకాల శక్తులు బలపడతా ఉన్నాయి. ఆ బలపడుతున్నటువంటి శక్తులు అనివార్యంగా బడుగు బలహీన వర్గాన్ని, దళిత బహుజనుల్ని, ముస్లింని భయానికి గురి చేస్తా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు తెలంగాణ వచ్చినాక మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తున్నటువంటి సందర్భంలో మనందరి ముందరికి స్కైబాబా ఈ పుస్తకాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ముఖ్యంగా మహబూబ్నగర్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత, ఉప ఎన్నికల తర్వాత ముస్లింలంతా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని గుజరాత్లో అల్లాలు జరిగిన తర్వాత ఎట్లయితే అనుమానంగా చూసిందో, ఇవాళ ముస్లింలు కూడా తెలంగాణ ఉద్యమం ఎటువైపు వెళ్తా ఉంది, ఏం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక అంతర్మతంలో పడ్డారు వాళ్ళు. అంటే సాహిత్యంలోనేమో కోస్తా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తెలంగాణ సాహిత్యకారులు కవిత్వం, కథలు రాస్తా ఉంటే, తెలంగాణ సమాజమేమో ఆంధ్ర కమ్మదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం ఆంధ్ర వాళ్ళని ప్రతిసారి అడుగుతూ ఉంటాం, మేము బాధితులము, మా మాట వినండి, మేము ఏం చెప్తున్నామో ఒకసారి వినండి, మేము 60 ఏళ్ళుగా మీ పాలనలో దగాపడడం అని చెప్పేసి వాళ్ళని రిపీట్ చేస్తూ ఉన్నాం కదా. మరి అల్లంనారాయణ సార్ ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాడు, తెలంగాణ బహుళ అస్తిత్వాలు ఉన్నటువంటి ఒక సమాజం, దాని ఉమ్మడి అస్తిత్వం తెలంగాణ అని చెప్తున్నప్పుడు ఆ అస్తిత్వాల్లో కొన్ని అస్తిత్వాలు ఇక్కడ గాయపడతా ఉన్నాయి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్దపూల పండుగ జరిగితే ఎంతమంది దానికి మద్దతుగా నిలబడ్డారు, అక్కడ ఎవరి మీద దాడి జరిగింది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. చిదంబరం ప్రకటన చేసిన రాత్రి బీజేపీ పార్టీ అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం 3 మీటర్ల పొడుగు ఉన్నటువంటి జెండా పట్టుకొని మేమే తెలంగాణ సాధించామని ర్యాలీ చేసింది ఆ రాత్రి 12 గంటలకి. అంటే తెలంగాణలో ప్రాణాలు తెగించి ప్రాణాలు కోరుకున్నటువంటివి బలిదానాలు చేసుకున్న స్టూడెంట్స్ ఒక పక్క ఉంటే, వీళ్ళేమో మేమే తెలంగాణ తీసుకొచ్చామని చెప్పేసి ర్యాలీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది.
మరి ఇప్పుడు ప్రస్తుతం కూడా పెద్దలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటే కనీసం ఆహార అలవాట్ల విషయంలో కూడా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేకుండా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మనం స్కైబాబా ఈ పుస్తకం తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రశ్నలు ఈ పుస్తకంలో లేవనెత్తింది. నాకు ఈ పుస్తకం మెయిల్లో పంపిస్తే చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాజా ముందు మాట రాసింది ఈ పుస్తకంలో. కాజా అనేక ప్రశ్నల్ని ముందు పెట్టింది. ఈరోజు చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఉద్యమం గురించి. కానీ మరి మా పరిస్థితి ఏంది, రేపు బీజేపీ కనుక తెలంగాణ ఇస్తే మా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక భయాందోళన గురవుతున్నటువంటి విషయం ఆయన ముందు మాటలో స్పష్టంగా కనబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, మహబూబ్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ద్రోహం చేసిందా, బీజేపీ ద్రోహం చేసిందా, ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కానీ జేఏసీ చేసిన పాత్ర మీద చాలా బాధ అనిపిస్తా ఉంది. కొందరు ఇక్కడే ఉన్నాడు అలీ హుస్సేన్ తన పిలుపులో ఉద్యమానికి ఒక కులం లేదు, మతం లేదు అని చెప్పేసి అంత గుండెలింగా పిలుస్తా ఉన్నప్పుడు మరి కోదండరామ్ సార్ జేఏసీ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ ముస్లింలకి ఓట్లేస్తే రజాకారులకి ఓటేసినట్టే అని చెప్పేసి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తా ఉంటే మద్దతు ఇవ్వకపోగా, సరే ఒక అనగారిన వర్గం చూసినటువంటి ఒక ఇబ్రహీంకి మద్దతు ప్రకటించకుంటే ప్రకటించకపోయే కానీ కనీసం అట్లా ప్రచారం చేయొద్దు, ఇది తెలంగాణకు సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఉద్యమంలో చీలిక వస్తుంది అని చెప్పేసి ఎందుకు చేసి ఖండించలేకపోయింది. సిద్దిపేటలో ఒక ముస్లిం కార్పొరేటర్ అడిగిండు, ఇబ్రాహీం ఎందుకు ఇచ్చిండు, ఇబ్రాహీం ఎందుకు చేసి మద్దతు ప్రకటించలేదు అని చెప్పేసి అక్కడ మాట్లాడితే ఆ కార్పొరేటర్ ముస్లిం అయినందుకు ఆయన అడ్డుకుంటా ఉన్నారు. అంటే ఈరోజు ఎవరైతే అనగారిపోయినాము ఈ 60 ఏళ్ళ ఆందోళన కారణంగా అని చెప్పేసి బాధపడతా ఉన్నారో దాంట్లో కూడా మళ్ళీ ఈ దళిత బహుజనులు ముస్లింలు తీవ్రమైనటువంటి వివక్షకు గురవుతున్నటువంటి సందర్భం మన ముందు కనబడతా ఉన్నది. కాబట్టి మేము చూస్తా ఉన్నాం గత 20 రోజులుగా ఈ ఉప ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత స్కైబాబా ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడేది కన్నా మీరు మాకు ఎవరు ఏం లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈవెన్ మందకృష్ణ కూడా వాళ్ళ జెండా ఊపి వాళ్ళ ర్యాలీలను ప్రారంభిస్తే మందకృష్ణ ఎట్లా మద్దతు ప్రకటిస్తాడు, మీరు ఎందుకు మౌనంగా ఉంటారు, మీరు మాట్లాడరా అని చెప్పేసి అంటే మేము ప్రకటన పంపించిన ఆంధ్రజ్యోతికి. శ్రీనివాస్ సార్ పెద్ద మనసుతో దాన్ని వేయలేదు, బహుశా అంటే ఉద్యమం కలిసి ఉండాలని చెప్పేసి ఆకాంక్షించే పెద్దల్లో శ్రీనివాస్ సార్ కూడా ఒకరు కాబట్టి ఒక వ్యాసం రాసిండు శ్రీనివాస్ సార్ సందర్భం కాలంలో రాస్తూ టీఆర్ఎస్ పార్టీ కానీ జేఏసీ కానీ మనసుంటే ఈ తప్పును సరిదిద్దుకోవాలంటే నేను వెంటనే మెసేజ్ పంపిన సార్కి, వ్యాసం బాగుంది కానీ టీఆర్ఎస్కి కానీ జేఏసీ కానీ మనసు ఎందుకు ఉంటుంది సార్ అని చెప్పేసి. రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయాలు చేస్తాయి. అన్ఫార్చునేట్లీ మన జేఏసీ కూడా రాజకీయ జేఏసీ కావడం కారణమేమో తెలియదు కానీ జేఏసీ కూడా రాజకీయంగా చాలా అందరికీ సమానమైన దూరంలో తన పాత్ర నిర్వహిస్తూ ఉన్నది. ఒక తెలంగాణ వాగ్గేయ కార్డు ఇటీవల కాలంలో పాటల పుస్తకం వేస్తే ఆయన వెంకటేశ్వరుడి మీద శ్రీరాముడి మీద పాటలు ఉన్నాయి. ఎందుకన్నా నువ్వు ఇట్లా పుస్తకం వేసినావంటే నాకు ఆ సెక్షన్ కూడా కొంత ఉన్నది అని చెప్పిండు. నేను అప్పుడు ఆ వాగ్గేయ కార్డు చెప్పింది ఏంటంటే మనం దొంగలకు దొరలకు ప్రతినిధులం కాదే, మనం అనగాలిపోయినటువంటి దళితులకు బలహీన వర్గాలకు వాళ్ళకి కదా మనం పాట రాయాల్సిందే అని చెప్పినాను. కాబట్టి తెలంగాణ అస్తిత్వం చాలా ఉమ్మడిదే, దాన్ని కాదట్లేము. కానీ దాంట్లో కూడా చాలా విభిన్నమైన స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు మా పరిస్థితి ఏంది, రేపు తెలంగాణ వస్తే మాకేమొస్తుంది? మేము తెలంగాణలో ఇంతమంది నష్టపోతా ఉన్నాం కదా, 750 మంది ప్రాణత్యాగాలు చేసుకుంటే వాళ్ళ లెక్కలు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళ కులాలు చూడండి. అంటే కులం గురించి మాట్లాడమే ఒక తప్పు అయిపోయినట్టు, ముస్లింల గురించి మాట్లాడమే ఒక తప్పు అయిపోయినట్టు ఈ రోజు ప్రవర్తిస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు, ఉద్యమంలో ఏ ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క. ఒకవైపు కంచాయిలే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిసారి, టీఆర్ఎస్ ఉద్యమం మాట్లాడు 200 కోట్లు సంపాదించుకున్నది అని చెప్పి. కంచాయిలే పిచ్చోడు చూసినట్టు చూస్తాను. అంటే ఉద్యమం అంటే ఒక శుద్ధమైన భావన ఉండాలి, ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎప్పుడు ఉద్యమాన్ని విమర్శించదు. ఇదెక్కడికి దాటం సార్? ఇంత నియంతృత్వం ఉంటుందా? ఎవరు విమర్శించద్దా? అంటే కింది కులాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం మేము అడుగుతా ఉన్న ఉద్యమంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి వాటికి సమాధానం లేకుండానే మనం ముందుకు పోతే ఉద్యమం ఏ వైపు వెళ్తున్నది అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. మరోవైపు 2014 దాకా టీఆర్ఎస్ దీన్ని గుంజుకోవడం కోసం ప్రయత్నిస్తా ఉంది. ఒకవైపు దాడులు చేస్తున్న బీజేపీ రజాకార్లతో ముస్లింలను 15% ఉన్న ముస్లింలని 15% ఉన్నటువంటి వాళ్ళని రజాకార్లుగా పోస్తున్న బీజేపీ భరోసా ఇస్తా ఉన్నది, భరోసా యాత్ర చేస్తా ఉన్నది. ఎవరికి భరోసా
చేస్తా ఉన్నది ఈరోజు బీజేపీ పార్టీ. అంటే హిందూ ఓటుని సొంతం చేసుకోవడం కోసం ముస్లింల మీద కక్ష కడతా ఉన్న విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎల్లూరి సుధాకర్ వర్గీకరణ గురించి రాస్తూ మాట్లాడండి మాలోయిస్టులారా, మాట్లాడండి, మాట్లాడు మారది మద్దతున్నది మా అరుంధతి అని చెప్పి గొంతు తీసుకున్నాడు పాపం. అంటే మాట్లాడలేకపోతా ఉన్నారు. కనీసం ఈరోజు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ముస్లింలు అడుగుతా ఉన్నారు, దళిత బహుజనులు అడుగుతా ఉన్నారు, ఇంత అన్యాయం జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. కంచాయి గారు అడగచ్చు, ఇంకొక ఎల్లయ్య పుల్లయ్య ఎవరైనా అడగచ్చు. కానీ ఆ ప్రశ్నకు అది వ్యాలిడ్ పాయింటా కాదా, మన ఉద్యమం మాటన ఏం చేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చేయాల్సింది కదా. ఊళ్ళల్లో నమ్ముతారు కావచ్చు, ఊళ్ళల్లో ఓట్లు వేస్తారు, ఎన్నిసార్లు నమ్ముతారు. అల్లంనారాయణ సార్ ప్రతిసారి తన ప్రారంభిక కాలంలో రాస్తున్నాడు, ఒక డ్రాస్టిక్ చేంజ్ రావాలి, ఏదో ఒక ఇప్పుడు ఉన్నటువంటి యువతరం అంతా ఏదో రకంగా ఉద్యమం కోసం ఇంకా డెడికేట్ కావాలి అంటే ఒక ఆతృత, ఒక రకమైన మార్పు వస్తే తప్ప తెలంగాణ రాదేమో అని చెప్పేసి. అంటే రాజకీయాల మీద నమ్మకం లేదు. ఈరోజు ఈ పొలిటికల్ పార్టీలు చేసేటటువంటి జిమ్మిట్లల్లా ఆటోమేటికల్లీ యువతరం దిక్కు చూసి యువతరాన్ని మోటివేట్ చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా సరే నష్టం లేదు. మీరు చేస్తున్న బస్సు యాత్రలు, అవగాహన సదస్సులు 700 మంది చనిపోయిన తర్వాత చేస్తున్నారు. 7 చచ్చిపోయినా చేసుంటే బాగుండేది. 7 చచ్చిపోయినప్పుడు చేసుంటే ఇంతమంది చచ్చుంటుంది కాదేమో. 700 మంది చచ్చిపోయిన తర్వాత మనం ఆత్మహత్యలు ఆపడం కోసం ప్రయత్నిస్తా ఉన్నాం. ఎంత విషాదంలో ఉన్నాం. రోజుకు ఒకరి వర్తం చేసుకుంటే మనకు 350 రోజులు సరేపు. నేను ఒక కవిత పంపించిన పాలకంకుల ఉస్మాని శ్రీనివాస్ సార్ పంపించి అలా రోజుకొక వర్తం తీసుకునే భాగ్యం ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాజ్యానికి ఉంటుంది నాకు అని చెప్పి రాసినాం. అంతటి ధైర్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మిత్రులారా. కాబట్టి ఈ సభలో ముస్లింలుగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు మనల్ని అడుగుతా ఉన్నారు. మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భరోసా ఇవ్వడం హిందూ కమ్యూనిటీ కాదు ఇవ్వాల్సింది. ఈరోజు ఎవరైతే అణగారిపోతున్నటువంటి వర్గాలలో తెలంగాణలో కూడా వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలలో వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. సో ఆ దిశగా ఈ సభని ఆ విధంగా ముందు నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ముందు ఆవిష్కరించుకున్నాక మిగతా కార్యక్రమం కొనసాగిద్దాం. అలీ జహీద్ సాబు ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. థ్యాంక్ యూ.